మలక్పేటలోని ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహంలో 8 సంవత్సరాల చిన్నారి పట్ల స్కావెంజర్ అనుచితంగా వ్యవహరించారనే ఆరోపణలు రావడంతో ఉద్రిక్తతకు దారితీసింది. జరిగిన ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తూ మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు, స్థానిక నాయకులు వసతి గృహానికి చేరుకున్నారు. సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులను నిలదీశారు. పోలీసులు విచారణ జరుగుతుంది, నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలపడంతో ఆందోళన విరమించారు. ఏం జరుగుతున్నా ఇదంతా నేనేమో అడుగుతున్నా మేడం, పాప విషయము ఎప్పుడో మేము కంప్లైంట్ చేసినా కూడా ఏ యాక్షన్ తీసుకోలేదు స్కావెంజర్ మీద ఆ పిల్ల చెప్తుంది. నీ కూతురే వచ్చి అంటే నువ్వు చేస్తావా? స్కావెంజర్ అంటే మొగోడు ఒకటి చెప్పాలమ్మా, స్కావెంజర్ మొగోడు మీరు కంప్లైంట్ చేయాల్సిందే. ఈ పర్పస్ లో వీళ్ళ అమ్మాయిలను ఫిట్నెస్ స్టేట్మెంట్స్ భరోసా సెంటర్లో పంపించారు. మెడికల్ ఎగ్జామినేషన్ జరగలేదు. ఇంకోటి అమ్మాయిలకు వాళ్ళు ఎందుకంటే ఒక ఇన్స్పెక్టర్ నాకు చెప్పారు, ఉమెన్ ఇన్స్పెక్టర్ అమ్మాయిలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎవడన్నా తప్పుగా రాంగ్గా చేస్తే మీరు మీ పేరెంట్స్కి ఇంటిమేషన్ తీయాలనే ఉద్దేశంతో వాళ్ళకు పిల్లలకు చెప్పారు, ఫిట్నెస్ తీసుకొని చెప్పారు. తప్పించి మెడికల్ ఎగ్జామినేషన్ జరగలేదు. 100% దీంట్లో మేము జెన్యున్గా చేస్తున్నాం తప్పించి ఒక చిన్నపిల్లలకి ఏమో